ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతును బట్టి ఆ దేవునికే మహిమ కలుగునుగాక. సిలువ గురించి కొంతమందికి తెలియక కొన్ని మాటలను మాట్లాడుతూ ఉన్నారు. ఆ సిలువలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన కొరకు ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. ఎందుకనంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన తగ్గింపు తత్వంతో వచ్చాడు. ఆయన వచ్చిన విధానం చూసినట్లుగైతే ఆయన ఒక పశువుల పాకలో జన్మించబడ్డాడు. ఆ పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. కానీ ఆయన మన కోసము ఎంతో తగ్గించుకొని వచ్చాడు. ఆ సిలువలో మన కోసము ఆయన ఎంతగానో బాధింపబడ్డాడు. ఆయన జన్మ విధానం చూసినా తగ్గింపు తత్వంతోనే ఉన్నది. ఆయన మన కోసము ఆ సిలువలో వేలాడదీయబడం చూసినట్లుగైతే అది కూడా తగ్గింపు తత్వంతోనే ఉన్నది. సిలువ విలువ తెలియక కొందరైతే కొన్ని మాటలను మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆ విలువ తెలియదు వారికి. ఆ విలువ మనకు తెలిసిన మనము ఆ విలువ గురించి మనం చాటేవారుగా ఉండాలి. సిలువపై మన పాపము మోపబడినది. సిలువపై మన పాపము మోపబడినది. ఎందుకనంటే సిలువపై మన పాపము ఆయన మోసుకొని పోయాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2:24 చూసినట్లుగైతే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల రాజా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఇదిగో తండ్రి, నాయనా, మీరు ప్రభువా ఇంతవరకు నాకు తోడుగా ఉండి నడిపించిన విధానంకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి నాయనా, ఈ వాక్యము ద్వారా మాతోనూ మాట్లాడండి. నీ విలువ తెలియని వారు ప్రభు అనేక మంది ప్రభు మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. అయా, మిమ్మల్ని ప్రభు అపహాసిస్తున్నారు, మిమ్మల్ని ప్రభు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు తండ్రి. వారిని బట్టి ప్రభు ఇదిగో తండ్రి, ఈ మాటల ద్వారా వారిని ఆదరించినట్లు నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నిలబడిన నేనును వట్టివాడను, మట్టివాడును, ఎందులకు పనికిరాని వాడను ప్రభు, పురుగు వంటి వాడను తండ్రి. నన్ను ప్రభు మీ నోటి బోరగా వాడుకొని మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసయ్య పుణ్యనామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు. తన శరీరమందు మన పాపములను మోసుకొని పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన శరీరమందు మన పాపములను మోసుకొని పోతే మనం ఈ లోకంలో నశించి నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకంలో ప్రాణవేయబడతాం. అక్కడ చూసినట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు. మన పాపముల కోసము, మన దోషముల కోసము ఆయన ఆ సిలువ మీద వేలాడదీయబడ్డాడు. సిలువపై మన పాపము మోపబడినది. రెండవదిగా చూసినట్లయితే సిలువపై దేవుడు తన ప్రేమను కనపరిచాడు. సిలువపై రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే అక్కడ కనపడుతూ ఉన్నది. అపోస్తులైన పౌలు గారి చేత ఈ మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పాపులుగానే ఉన్నాం, దోషులుగానే ఉన్నాం, నీచులుగానే ఉన్నాం. మనము ఇంకా పాపంలోనే పడిపోయి ఉండగానే మన కొరకు ఆయన ప్రేమను చూపించాడు. ఆయన మన పాపములను మోసుకొని పోవచ్చు. ఆయన మన కొరకు ఎక్కడ ఆ సిలువపై వేలాడదీయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువ విలువ తెలియని వారు ఎందరో మాట్లాడుతూ ఉన్నారు. మత్తోన్మాదులు ఆ దేవుణ్ణి హేళన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలైన వారిని ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, ఆ విధానం చూశారు. వారు యూదులైన వారు కూడా ఆ విధానమును చూశారు.
ఆయన చేసిన కార్యములను చూశారు, ఆయన పెట్టిన ఆహారమును తిన్నారు, ఆయన చేసిన అద్భుతాలను కూడా వారి కళ్ళతో చూశారు యూదులైన వారు. కానీ వారు చూసినట్లుగైతే మొట్టమొదటిసారేమో యూదుల రాజుకు జయము, యూదుల రాజుకు జయమని జై జై కొట్టారు. ఆ తర్వాత చూసినట్లుగైతే వారు అదే నోటితో ఏమన్నారు, ఆయనకు సిలువ వేయండి, ఆయనకు సిలువ వేయండి. మన పాపములను మోసుకొని పోవడానికి ఆయన సిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఆ సిలువలో ఆయన ప్రేమను కనపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చూసినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమికను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన కొరకు, మన పితరులు అయిన వారి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు సిలువపై. మనం చూసినట్లయితే ఈ లోకములో ఉంటున్నాం, ఆయా కార్యకలాపాలను బట్టి జీవిస్తున్నాం, దేవుడు మన కొరకు వచ్చాడని గమనించలేకపోతున్నాం. ఇప్పుడు ఈ దినాల్లో చూసినట్లయితే 40 రోజుల పండుగలాగా చేస్తూ ఉన్నారు కొందరైతే. ఆ సిలువ ప్రేమను తెలుసుకోలేకపోతూ ఉన్నారు కొందరైతే. ఆ 40 రోజులు వస్తున్నారు, ఆ 40 రోజుల సమయానికి ఆ దేవుని అంటే భయంతో వణికిపోతూ వస్తున్నారు, కానీ ఆ విలువ తెలియక వెళుతూ ఉన్నారు దేవుని సన్నిధానానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలాగుంటుందంటే నామకార్థముగా ఉంటుంది. నామకార్థ క్రైస్తవ జీవితం మనకెందుకు? దేవుడు అలా ఉండమని చెప్పలేదు. ఆయన మాదిరి మనకు చూపించాడు. ఆయన ఈ లోకానికి తగ్గింపు తత్వంతో వచ్చాడు. ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు, మన పాపముల కొరకు. ఆయనను చూసి నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. మనం ఆయనకిలాగా ఉండాలి. ఆయనకిలాగా ఆ ఒక పాట చూసినట్లుగైతే క్రీస్తులో మనము నివసించాలి. క్రీస్తులో పాట ఉన్నది. అది ఏం పాట అంటే, యేసులా జీవిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే ఎవరెవరు మారారు? సౌలు మార్చబడ్డాడు, సమరయశ్రీ మార్చబడింది, ఇంకను అనేక మంది మార్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చింది మనుషులందరి రక్షణ కొరకు వచ్చాడు. ఆ మనుషులందరూ కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదు. అందుకని అంటాడు కదా, ఆ సిలువలో వేలాడదీసేటప్పుడు, ఆ సిలువ మోసుకొని పోయేటప్పుడు, అమ్మా కుమారి, నీ కోసము నీ బిడ్డల కోసం వేడు, నా కోసం వేడవద్దు. మన కోసము మనం వేడవాలి, మన బిడ్డల కోసము మనం వేడవాలి. ఆయన కలువరి సిలువలో 2025 సంవత్సరాల క్రితమే ఆయన మన కోసం, మన పాపం కోసం ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు. మనం ఈ దినాల్లో మనం ఉంటున్నాం. ఈ ఆఖరి గడియల్లో వచ్చినాయి, ఆయన రాకడలు వస్తున్నాయి, సమీపంగా ఉన్నది. ఈ దినాల్లో మనం ఎలాగ ఉండాలంటే మన బిడ్డల కోసం వేడవాలి, మన కోసం వేడవాలి. ఎందుకనంటే మన బిడ్డలు చూసినట్లయితే ఈ దినాల్లో త్రోవ త్రొప్పిన వారుగా ఉన్నారు, అనేకమైన వ్యసనాలకు గురవుతూ ఉన్నారు, అనేకమైన వాటికి లోబడుతూ ఉన్నారు. ఆ సిలువ విలువ తెలియక జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆ సిలువ విలువను నీవే చెప్పాలి. ఆ సిలువలో మన కోసము, మన పాపముల కోసము ఆయన వేలాడదీయబడ్డాడు. ఆ మాటలు నువ్వు చెప్పాలి. యేసు ప్రభు ప్రేమను నువ్వు తెలియచేయాలి నీ బిడ్డలకి. అందుకని అన్నాడు, నీ కోసము నీ బిడ్డల కోసము వేడవండి, నా కోసం వేడవద్దమ్మా అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీవు ఈ వీడియోను చూస్తూ ఉన్నావు. నీ బిడ్డలను నువ్వు ఎలాగ పెంచుతూ ఉన్నావో ఒకసారి గమనించుకో. సిలువ విలువ తెలిసి పెంచుతున్నావా? సిలువ విలువ తెలియక పెంచుతున్నావా? లోక ఆశలను బట్టి పెంచుతున్నావా? లోక విధానాలను బట్టి నువ్వు పెంచుతున్నావా? దేవుని ప్రేమను నువ్వు చూపించి దేవునిలో నీవు నడిపించినట్లుగైతే, ఆ బిడ్డలు చూసినట్లుగైతే చిన్న ప్రాయము నుంచే దేవుని వైపుకి తిరుగుతూ ఉంటారు. ఆ సండే స్కూల్లో ఆ పాడే పాటలను, ఆ సండే స్కూల్లో చెప్పే వాక్యాలను నీవు తెలియచేయాలి. నీవు తెలియచేయకపోతే ఆ క్రీస్తు ప్రేమ వారికి తెలియదు. ఈ లోకము సాతానుడిది. సాతానుడు ఏం చేస్తాడంటే బిడ్డలను ముందు పురికొల్పుతాడు, ఆ బిడ్డలను ముందు ఆ ఉచ్చులోనికి రప్పిస్తాడు. తర్వాత బిడ్డల ద్వారా పెద్దవారు కూడా వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మూడవ మాట చూసినట్లుగైతే సిలువపై దేవుని శక్తి బహిర్గతం చేశాడు. 1 కొరింథీ
1వ అధ్యాయము 18వ వచనము. అపోస్తులైన పౌలు గారు రచించిన 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. దేవుని గూర్చిన వార్త మనకు శక్తి అయినది. మనము దేవునిని గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఒక శక్తి నింపబడుతుంది. ఆ సిలువపై మనము ఆ సిలువలో మన కోసం ఆయన ఎంతగానో శ్రమించాడు. అయ్యా మన కోసము ఆయన బాధించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన రక్తాన్ని మన పాపముల కోసము, మన దోషముల కోసము ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించకపోతే మనం ఈ లోకములో ఆ నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరక శిక్షలో మనము పడుకోకుండా ఉండాలని ప్రభు అయిన దేవుడు మన కోసము ఆయన ప్రాణము పెట్టినంతగా ఈ లోకంలో మన వ్యసనాలను, మన వ్యాధి బాధలను కూడా ఆయన మోసుకొని పోయాడు సిలువలో. 4వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము. మన వ్యసనాలను కూడా ఆయన మోసుకొని పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. చూసినట్లయితే నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. మన రోగమును భరించడానికి ఆయన ఎవరు? మన రోగాన్ని మనమే భరించాలి కదా? కాదు ప్రియమైన వారులారా, మన రోగాలను భరించడానికి వచ్చాడు. ఎందుకంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఆయనే. ఆ సిలువ మీద మన రోగాలను, మన వ్యాధి బాధలనన్నీ కూడా తీసివేశారు ఆ ప్రభు అయిన దేవుడు. ఆ దేవుడే కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. మానవులంటే ఎంతో ఇష్టము ఆయనకి, మానవులంటే ఎంతో ప్రేమ ఆయనకి, మానవులంటే ఎంతో జాలి ఆయనకి, మానవులంటే ఎంతో చెప్పలేనంత ప్రేమ ఉన్నది. అందుకనే మన బాధలను, మన రోగములను ఆయన నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమము నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. అక్కడ యూదులైన వారు చూసినట్లయితే వారు ఆయనను ఒక దోషి వలె, ఒక దొంగ వలె ఆ సిలువకు ఎవరిని వేలాడదీస్తారంటే, ఆ దినాల్లో చూసినట్లయితే ఎవరినైనా హత్య చేస్తేనో, ఏదైనా దొంగతనం చేస్తేనో, ఎవరినైనా వ్యభిచారం చేస్తేనో ఆనాటి కాలంలో సిలువ వేలాడదీయబడుతుంది. సిలువలో కొట్టబడతారు ఆ యూదా సామ్రాజ్యంలో. అక్కడ చూసినట్లయితే ఆయన ఏమి చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ వ్యసనమును ఒకరి మీద చూపించలేదు. అవన్నీ కూడా ఆయన మీద మోపబడినవి. ఎవరి నిమిత్తము? నీ నిమిత్తము, నా నిమిత్తము మోపబడినవి. మన వ్యసనములన్నీ కూడా ఆ సిలువ మీద మోపబడినవి. మన వ్యాధులన్నీ కూడా ఆ సిలువ మీద మోపబడినవి అని మోసుకొని పోయాడు. అందుకని అంటాడు కదా 1వ పేతురు పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనములో అంటాడు కదా, చూసినట్లుగైతే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల కొరకు మ్రాను మీద రోసుకొని పోయాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించటానికి ఆయన మన కొరకు చనిపోయాడు. సిలువ విలువ తెలియక కొందరైతే ఈ లోకములో ఆయనను హేళనగా చూస్తున్నారు. అక్కడ ఆనాటి కాలంలో చూసినట్లయితే పరిసయ్యులను ఇంకను అధికారులైన వారును ఆయనను హేళన చేశారు. ఈయన దేవుని కుమారుడైతే అన్నాడు. ఆయన దేవుని కుమారుడే కదా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు.
అధికారులు అంటారు, శతాధిపతులు, పరిసయ్యులు, ఆ సద్దుకాయలు చూసినట్లుగైతే ఈయన దేవుని కుమారుడైతే తను తాను రక్షించుకొనొచ్చు కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నాడని అంటూ ఉన్నారు. కానీ దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చింది లేఖనముల ప్రకారమే ఈ లోకానికి వచ్చాడు. లేఖనముల ప్రకారమే నీ కోసం నా కోసము ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన మరణించకపోతే మనకు ఈ భూలోకంలో రక్షణ అనేది ఉండదు, ఆ పరలోకంలో రక్షణ అనేది ఉండదు. ఈ భూలోకములో ఈ శరీరము కొంతకాలమే పనిచేస్తుంది. ఈ పనిచేసిన కాలములో మనము క్షేమముగా ఉండటానికి ఈ లోకములో మనకు కొంత రక్షణ అనుగ్రహించాడు. ఆ పరలోకములో నిత్య జీవములో మనం నివసించడానికి అక్కడ ఆ రక్షణ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ సిలువ విలువ తెలిసిన మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. దేవుడు ఆయన ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించమన్నాడు, మాదిరి చూపించాడు మనకి. ఆయన ప్రకారంగా మనం జీవించినట్లుగైతే ఆయన మన ఎడల చేసే కార్యములు అధికముగా ఉంటాయి. ఆ మాటలను చూసినట్లయితే సిలువ ద్వారా మనము క్షమాపణ పొందిన వారమయ్యాం. సిలువ ద్వారా క్షమాపణ పొందిన వారమయ్యాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో చూసినట్లయితే అక్కడ తెలియజేస్తున్న మాటలు, ఆయన మనలను అధికార సంబంధమైన అధికారములోనికి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య సువార్తను రాజ్యవారసునిగా చేసెను. ఆయన మనలను అధికార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రేమ కుమారుని యొక్క రాజ్య సువార్తను చేసెను. మనలను సిలువ ద్వారా మనము క్షమాపణ పొందుచున్నాము. సిలువ ద్వారా మనం క్షమాపణ పొందుకోవాలి. క్షమాపణ పొందుకున్నట్లుగైతే ఆ దేవాతి దేవుడు మనతో నుండి మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఈ సమయంలో వింటున్న నీవును ఈ మాటలను గైకొని ఆ మాటల ప్రకారం జీవించాలని ప్రభు పక్షాన హెచ్చరించి ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను మనం ఎన్నికలలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.